మ్యామ్ జిఎస్లో మనకి యూజువల్లీ టాపిక్స్ అర్థం అవుతాయి. అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు జియోగ్రఫీ అయినా, హిస్టరీ అయినా అర్థం అవుతుంది. కానీ మనం ప్రాబ్లమ్ ఎక్కడ ఫేస్ చేస్తామంటే కన్సాలిడేట్ చేయడంలో, మళ్ళా దాన్ని రీప్రొడ్యూస్ చేయడంలో ప్రాబ్లమ్ చేసుకుంటాం. సో, కన్సాలిడేషన్ చేసుకొని అంటే మనం షార్ట్ నోట్స్ చేసుకొని, రీప్రొడ్యూస్ అంటే మల్టిపుల్ టెస్ట్‌లో మనం ప్రాక్టీస్ చేసుకొని అంటే వితిన్ స్టిపులేటెడ్ టైమ్‌లో మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం, ఎక్కువ సార్లు రివిజన్ చేయడం అయితే సో, జీఎస్‌కి వర్క్ అవుతది మ్యామ్. అంటే ఇప్పటివరకు మాక్ టెస్ట్‌లు ప్రిలిమ్స్‌కి కానీ, మెయిన్స్‌కి కానీ ఎన్ని మాక్ టెస్ట్‌లు రాసుండొచ్చు మీరు అందాజుగా? మ్యామ్ 3 ఇయర్స్ నేను మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాసిన. అంటే మెయిన్స్‌కైతే 2022, 23, 24 3 ఇయర్స్ కూడా నేను మాక్ టెస్ట్ రాసిన. ఈచ్ ఇయర్‌లో మీరు ఎన్ని ఎన్ని రాసుండొచ్చు? 20+ అయితే రాసుంటా మ్యామ్. ఒక 60+ టెస్ట్ అయితే రాసుంటా. అంటే అదొక కోర్స్ ఉంటది కదా మ్యామ్. టెస్ట్ షెడ్యూల్ ఉంటది. అవును. అవును. అదొక మాక్ ఉంటది. అంటే కొన్ని ఫుల్ లెంగ్త్ మార్క్స్ ఉంటాయి. కొన్ని సెక్షనల్ మార్క్స్ ఉంటాయి. హ్మ్. సో, నేను అంతే ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేదు అన్న ఒక నెగెటివ్ ఉండే. అంటే నాకొక ఫోమో ఉండే. సో, నేను అందుకు టెస్ట్‌లో నేను ప్రాక్టీస్ చేయాలనో ఒక మైండ్‌లో పెట్టుకొని ఎక్కువ టెస్ట్ అయితే తీసుకున్నాను. సో, దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫౌండేషన్ కోర్స్ కూడా తీసుకోకుండా అయినా అచీవ్ చేసే అవకాశం ఉంది. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఫోకస్డ్ ఆన్ ఇట్. డెఫినెట్‌లీ మ్యామ్. అంటే మీకేం కన్‌ఫ్యూజన్ లేదా స్టార్టింగ్‌లో ఇది ఏం చదవాలి? ఇది అనవసరంగా చదివేస్తున్నానేమో! అంటే చాలా అవైలబిలిటీ చాలా ఉంది కదా యూట్యూబ్‌లో మనకి అందుకని. సో, అదెలా చాలా కట్ ఆఫ్ ఉంటుంది చేసుకున్నారు? మ్యామ్. చాలా ఉంటుంది. నాకు రిజల్ట్ వచ్చినాక మనం కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తాము గానీ, హ్మ్. రిజల్ట్ వచ్చే ఎనక రోజు కూడా మనకి ఇంత కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు నాకు మాక్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కూడా నేను కరెక్ట్ చెప్పినానా లేదా? అంటే ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఈ క్వెషన్స్‌కి ఇట్లా ఆన్సర్ చేస్తే బావుంటుండే. నేను ఇట్లా చెప్పినా అని కొంచెం ఉంటది కదా మేడం. అవును. అంటే అవును. ఇంత కాన్ఫిడెన్స్ అయితే మనకు ఆ స్టేజెస్‌లో రాదు. బట్ అయినాక చెప్పడం ఈజీ. బట్ ఆ స్టేజ్‌లో మనము అది కన్‌ఫ్యూజన్స్ ఇది ఓవర్ రీడ్ చేస్తున్నామో, లేకపోతే ఇంకా తక్కువ చేస్తున్నామేమో, వేరే వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారేమో అన్న ఫోమో అయితే ఉంటుండే మ్యామ్. మెయిన్స్‌కి ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఎన్ని మాక్ టెస్ట్‌లు రాసుండొచ్చు మీరు? ఈ ఇయరు 8 జీఎస్ చేసినా మ్యామ్. బట్ 12 ఆప్షనల్ అయితే చేసినా. ఆప్షనల్‌కి ఎక్కువ. రైట్. అలాగే హాబీస్ కూడా అడుగుతారు కదా! ఏం పెట్టారు అందులో హాబీస్‌లో మీరు? హాబీస్ మ్యామ్ నేను కిచెన్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే. నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి. సో, రైట్. ఆ ప్లాంట్స్ గ్రో చేయడం అవన్నీ. సో, కిచెన్ గార్డెనింగ్ పెట్టినా. మళ్ళీ సూర్య నమస్కారం అవి 2 పెట్టినా. దట్స్ సో నైస్. అయితే మా మొక్కలకేమైనా డౌట్స్ వస్తే మీకు ఫోన్ చేయండి. చేయొచ్చు. రైట్. అయితే ఒకటి అగ్రికల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మీరు రావడం, మీరు ఎడ్యుకేషన్ కూడా అందులోనే అవ్వడం అనేది మీరు ఏ జిల్లాకు పెడతారో ఆ జిల్లా ప్రజలు అదృష్టవంతులు. డాక్టర్ అయితే ఒక రకంగా, అలాగే అగ్రికల్చర్ సైడ్ మీరు ఎక్స్‌పర్ట్ అయితే ఇంకొక రకంగా డెఫినిట్‌గా ఆ స్టేట్‌కి యూజ్ అవుతుంది. యెస్ మ్యామ్. సో వాట్ అబౌట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అండి? చూస్తా మ్యామ్ మూవీస్. నేను మూవీస్ అంటే ఇష్టమే. చూస్తా. బట్ క్రేజ్ అంటే ఎక్కువ ఉండదు. బట్ బావుంది, థీమ్స్ బావుంది అంటే ఇష్టమే. తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తా మ్యామ్. ఓన్లీ మీ కన్నడేనా? లేదు మ్యామ్. అన్ని లాంగ్వేజ్ ఇప్పుడు హిందీ చూస్తా, తమిళ్ మూవీస్ కూడా చూస్తా, తెలుగు మూవీ చూస్తా, కన్నడ మూవీస్ చూస్తా. ఇప్పుడు ఈ 2024 ఎగ్జామ్‌కి అసలేమన్నా సినిమా చూసారా? 2024లో ఏం చూడలేదా? లేదు మ్యామ్ చూసినా చూసారా? మ్యామ్. చూసినా. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటది కదా మ్యామ్. ట్రూ. ట్రూ. అదైతే మూవీస్ అయితే బాగా చూసినా మ్యామ్. ఈ 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ కంటిన్యూయస్‌గా కాన్స్టెంట్‌గా మీరు అన్ని అవర్స్ చదివారా? లేదా మధ్యలో మీరు ఏదైనా బ్రేక్ తీసుకోగలిగారా అంటే ఏం చెప్తారు? మ్యామ్ అంటే ఒక రోజు, 2 రోజు అంటే ఇప్పుడు సండే వచ్చింది. ఒక హ్మ్. 6 అవర్స్ చదువుదాం. ఒక 5 అవర్స్ చదువుదాం. బ్రేక్ అయితే ఉంటుంది మ్యామ్. డైలీ ఎవ్రీడే 8 అవర్స్ అయితే చదవలేము. హ్మ్. బట్ ఇప్పుడు చదవలేకపోతే రిగ్రెట్ అయితే ఉంటుంది కదా మ్యామ్. నేను ఈరోజు చదవలేదు. ఈరోజు ఈ ప్లాన్ ఉండే నాకు చేసుకోలేకపోయినా అంటే ఆ రిగ్రెట్ కంటే మనం చదవడం బెస్ట్ అని అనిపిచ్చేది. సో, 8 అవర్స్ డైలీ కాకపోయినా గానీ 6 డేస్ అయినా పర్ వీక్ అయినా చేస్తుండే మ్యామ్ నేను. ఇప్పుడు 2025 ప్రిలిమ్స్ అండ్ ఐ థింక్ 25థ్‌న ఈరోజు ఆల్మోస్ట్ డేట్ ఎంతండి ఈరోజు? 16థ్? యెస్. 16థ్ హార్డ్‌లీ ఒక 8 డేస్, 7 డేస్‌లో ఉంది. హార్డ్‌లీ 7 డేస్‌లో ఉంది 1 వీక్‌లో. సో డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అనంటే ఏం చెప్తారు? మ్యామ్ డూస్ వచ్చి ఇప్పుడు సీసాట్‌కి చాలా కాన్సంట్రేట్ జేయాలి. ఇప్పటిదాకా వాళ్ళు ఏం జేషినారు, దానికి టెస్ట్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని క్విక్‌గా చేయడానికి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు నంబర్ సిస్టమ్, పర్ముటేషన్ కాంబినేషన్స్ ఇట్లాంటి కొన్ని ఆహ్, హై మార్క్స్ స్కోర్ తెచ్చే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎందుకంటే సీసాట్ చాలా ఇంపార్టెంట్. జీఎస్‌లో ఎంత మార్క్స్ తెచ్చుకున్నా గానీ, సీసాట్‌లో మార్క్స్ రాలేకపోతే 1 ఇయర్ మళ్ళా చదవాల్సొస్తది. హ్మ్. సో, సీసాట్‌కైతే వాళ్ళు అది జేయాలి. జీఎస్‌కి మ్యామ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీలో ఎస్పెషల్లీ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి. సో, సైన్స్ అండ్ టెక్ ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్ ఇప్పటిదాకా ఏం చదివినారు.
అది మళ్ళీ రివైజ్ చేసుకొని ఇప్పుడు కొన్ని పీవైక్యూస్ని ఎవ్రీడే ఇప్పటి నుంచి ఎవ్రీడే పీవైక్యూస్ని అయితే చదవాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్, ఆ వొకాబులరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది యూపీఎస్సీలో. సో అది వీళ్ళు చేయాలి. డోంట్స్‌లో వచ్చి మ్యామ్ కొత్త రిసోర్సెస్ ఏది చదవద్దు ఇప్పుడు. కొత్తగా ఎవరో ఏదో చెప్పినారంటే స్టార్ట్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెస్ట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే లో మార్క్స్ వస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. కాన్ఫిడెన్స్, మొరాల్ డౌన్ అవుతది. సో టెస్ట్ తీసుకోకుండా చదివింది మళ్ళా మల్టిపుల్ టైమ్ రివైజ్ చేసుకొని వెళ్తే మంచిది మ్యామ్. అంటే మీకెలా వచ్చేది యాక్చువల్లీ ఇప్పుడు లాస్ట్ మీరు అచీవ్ చేయడానికి ఆ ఇయర్ అంతా కూడా మాక్ టెస్ట్‌లు రాసినప్పుడు అంటే మీరు సాటిస్ఫై అయ్యేన్ని మార్క్స్ వచ్చాయా? లేకపోతే భయపడేటట్టు వచ్చాయా? కొన్ని భయపడేటట్టు కూడా వచ్చినాయి మ్యామ్. కొన్నిసార్లు అయితే 48, 46 అట్లా కూడా వచ్చినాయి. కొన్నిసార్లు అయితే 100+, 120, 130 కూడా సో, వస్తాయి. అచీవ్ చేసేంత వరకు చేస్తామని నమ్మకమే ఉండదు నమ్మకం డెఫినెట్లీ ఉండదు మ్యామ్. కదా! లేదు మ్యామ్. నేనైతే ప్రే చేస్తుండంటే ఆ పీడిఎఫ్‌లో లాస్ట్ పేరు అయినా, నేమ్ అయినా నాది ఉంటే చాలు అనే ప్రే చేసిన. లాస్ట్ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చే రోజు కూడా నేను అదే చేసిన. లాస్ట్ పేరైనా పర్లేదు నాది నేమ్ ఉండాలని. బట్ విత్ గాడ్ గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్ మంచి ర్యాంక్ వచ్చింది. ఎస్పెషల్లీ మెయిన్స్‌లో మనం ఆన్సర్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా యూనిక్‌గా ఉండాలి. మనకంటూ ఒక గుర్తింపు ఉండేటట్టు మన ఆన్సర్ రైటింగ్ ఉండాలి అని అంటారు కదా! అంటే మీరు ఎవరి నోట్స్‌ని మీరు ఫాలో అయ్యారు? అంటే మీ ఓన్‌గా ఎలా మోడిఫై చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ నోట్స్ నేను మీరు అడిగినట్టు నేను వేరే వాళ్ళ నోట్స్ చాలా యూజ్ చేసిన. అంటే ఇప్పుడు దాకా టాపర్స్ ఉన్నారు కదా! శృతి శర్మ మేడం ఉండొచ్చు, జయంత్ నటాహా అని చెప్పి సార్ నోట్స్ చాలా బాగున్నాయి. అన్ని టాపిక్స్‌కి సార్ దగ్గర నోట్స్ ఉన్నాయి. అవన్నీ టెలిగ్రామ్‌లో అవైలబుల్. మళ్ళా అనుదీప్ దురిశెట్టి సార్ నోట్స్ ఉండొచ్చు. కనిష్క కటారియా సార్. అంటే ఏ టాపిక్‌కి ఏ టాపర్స్ నోట్స్ బాగుందని నేను వాళ్ళ మార్క్ షీట్ చూసి ఎవరు దేంట్లో మంచి మార్క్స్ వచ్చిందని చూసి వాళ్ళది టెలిగ్రామ్‌లో పోయి సెర్చ్ చేసి వాళ్ళ నోట్స్ అవైలబుల్ ఉంటే నేను అది తీసుకొని నా నోట్స్‌లో నేను రాసుకొని అది ప్రాక్టీస్ చేస్తుండే. మళ్ళీ ఇంకొకటంటే టెస్ట్ కాపీస్‌లో మనకి సినాప్సిస్ అని ఉంటాయి కదా మ్యామ్. దాంట్లో నేను వాల్యూ అడిషన్ చేసుకొని అట్లా నా నోట్స్ నేనే ఓన్‌గా అట్లా ప్రిపేర్ చేసుకున్నా. టాపర్స్ కాపీ ద్వారా. రైట్. కొంతమంది డయాగ్రామ్స్ వేయాలి అంటారు. కొంతమంది సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. డిఫరెంట్ కలర్‌తో అండర్‌లైన్ చేయాలి. ఇలా చెప్తూ ఉంటారు. మీరు ఏది ఫాలో అయ్యారు ఇందులో? మ్యామ్ డిఫరెంట్ కలర్ పెన్స్ అంటే ఇంకా మనకి అంత టైం అక్కడ ఉండదు. నేను నా మనసులో ఒక్కటే ఉండే మ్యామ్ పేపర్ అయితే కంప్లీట్ చేయాలి. మీరు డయాగ్రామ్ పెడతామా, ఇంకొకటి ఫ్లో చార్ట్ చేస్తామా, అయితే పేపర్ అయితే ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు ఫిల్ ఉండాలి అని నా ఆలోచన ఉండే. సో నేను ఎక్కడ ఇప్పుడు మ్యాప్ పెట్టాలంటే ఇప్పుడు నాకు ఏది టాపిక్‌లో నాకంత అవేర్‌నెస్ లేదు ఆ టాపిక్ గురించి అంటే మ్యాప్ పెట్టేదాన్ని. ఇంకా కొన్ని క్వెషన్స్ రాలేక క్వెషన్స్‌కి ఏదో ఒక ఫిల్ చేయాలని వచ్చిన క్వెషన్స్‌కి బానే రాయాలని పెట్టిన. బట్ మొత్తం ఫిల్ చేయాలనేది నా గోల్ ఉండే. కానీ టైం మేనేజ్ చేయగలిగారా? ప్రిలిమ్స్‌లో కానీ, మెయిన్స్‌లో కానీ? నేను ప్రాక్టీస్ చేసినప్పుడు 2 అవర్స్ 50 మినిట్స్ టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండే. ఇక్కడైతే మాక్ టెస్ట్ రాసేటప్పుడు కొన్నిసార్లు పేపర్ కంప్లీట్ అవ్వకపోతుండే. కానీ రియల్‌లో కొంచెం అడ్రినల్ ఎక్కువ సెక్రెట్ అయ్యేసరికి ఆ టైంలో కంప్లీట్ అయింది మ్యామ్. ప్రిలిమ్స్ రాయడానికి మెయిన్ హాల్‌లో ఎగ్జామినేషన్ హాల్‌లో కూర్చున్నారు. యెస్ మ్యామ్. ఫస్ట్ మొత్తం అంతా చదువుకుంటే ఇది 10థ్ క్లాస్ ఎగ్జామ్ చదివినట్టు, డిగ్రీ చదివినట్టు టాప్ టు బాటమ్ చదువుకుంటూ వెళ్ళి, మళ్ళీ మనకొచ్చినవి రాసి, రానివి తర్వాత ఆలోచించి రాసేంత టైం ఉంటుందా మనకి? మీరెలా రాసారంటే ఏం చెప్తారు? కొంతమంది అట్లా చేయొచ్చేమో మ్యామ్. బట్ నాకైతే నేను ఎందుకంటే అన్ని క్వెషన్స్ వచ్చినా రాకపోయినా అన్ని క్వెషన్స్ రాయాలి కాబట్టి నేను అంటే 15 మార్కర్ క్వెషన్ నుంచి స్టార్ట్ చేస్తుండే. అక్కడి నుంచి 11th క్వెషన్ నుంచి స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయినాక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్‌కి మిడిల్‌లో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. ఫస్ట్ లాస్ట్ మంచిగా ఉండాలని 15 మార్కర్స్ నుంచి స్టార్ట్ చేస్తుండే. ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ అని. ప్రిలిమ్స్‌కి వచ్చిన క్వెషన్స్‌కి ఫస్ట్ రాయడం. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్స్ మళ్ళా రావడం. 3 టైమ్స్ అయితే క్వెషన్ పేపర్ చూస్తుండే. ఇందాక మీరు కొన్ని చెప్పారు డూస్ అండ్ డోంట్స్ అనేవి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఇప్పుడు 25థ్‌కి ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఇంకొన్ని కీ పాయింట్స్ అని చెప్పగలుగుతారా? అంటే మేడం ఇది కొన్ని ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేయడంలో కూడా కొంచెం సేపు ఆలోచించి కన్‌ఫ్యూజన్ చేయాలి. ఉంటుందా? కన్‌ఫ్యూజన్స్ ఉంటది. మళ్ళా అది కూడా చాలా ఇంపార్టెంట్. మొన్నెవరో చెప్పారు నేను పేరు రాయడమే మర్చిపోయానండి అని. హాల్ టికెట్ నంబర్ రాయడం మర్చిపోయానని కొంతమంది చెప్పారు. ఒక్కసారి ఆ పాయింట్స్ ఏదైనా మా కోసం. అంటే ఇది నేను ఆ డే ఏం చేయాలని చెప్తా మ్యామ్. ఆ డే మనం చాలా కాన్ఫిడెన్స్‌గా, కూల్‌గా ఉండాలి. ఆ రోజు ఇంకా పొద్దున ఏం చదవకుండా పర్లేదు. బట్ ఎళ్లి ఆళ్ళు ఏం చెప్తారు, ఇంకా నేమ్ రాయాలి, ఇంకా ఆ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి. అవన్నీ కామ్‌గా చేసి, మళ్ళీ ప్రతి క్వెషన్ ఒక 2 టైమ్స్ చదువుకొని, తెలియకున్నయి మళ్ళా మార్క్ చేసుకొని, మళ్ళా సెకండ్ టైమ్ వచ్చి, థర్డ్ టైమ్ వచ్చి
అది నార్మల్గా ప్రొసీజర్ మనం మాక్లో ఇవన్నీ మాక్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో మాక్లో ఎట్లా ప్రాక్టీస్ చేసినామో అట్లనే. మళ్ళీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది చాలా తక్కువ అటెంప్ట్స్ పెట్టేస్తారు, అంటే 60+ అట్లా చేస్తారు. Hmm. నా అంటే 80 వరకు చేస్తే మంచిది, ఇంకా 80+ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నెగిటివ్స్ కూడా చాలా అవుతాయి కదా. నేనైతే 85+ ఎప్పుడు చేస్తుండే. Hmm. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అటెంప్ట్ చేయాలి అని వాళ్ళు మాక్ టెస్ట్లోనే వాళ్ళు కనుక్కోవాలి. ఒకసారి ప్రిలిమ్స్కి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఒకటి టిక్ పెట్టేసిన తర్వాత బ్రాకెట్లో వన్స్ మళ్ళీ కొట్టేసి మనం ఇంకోటి రాయడానికి ఏమి ఉండదు. ఏముండదు. సో ఇన్వాలిడ్ చేసేస్తారు అబ్సల్యూట్లీ ఎస్ మ్యామ్. కదా. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఎస్ ఆర్ నో అనేది మనం అక్కడే డిసైడ్ చేసి రాయాల్సింది. ఎస్ మ్యామ్. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈచ్ క్వశ్చన్కి 1 minute ఫర్ 1 క్వశ్చన్ కింద లెక్కేసుకోవచ్చా? అట్లా అంటే కొన్ని క్వశ్చన్స్ మనం చూడంగానే తెలుస్తుంది మ్యామ్. దానికి అంత టైం పట్టదు. లేదు. కొన్ని క్వశ్చన్స్ ఆలోచించాలి. కొన్నిసార్లు ఏమవుతుంది మ్యామ్ అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి ఫ్లాష్ కాదు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఓ ఇది కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో 2-3 టైమ్స్ చదివితే మంచిది క్వశ్చన్ పేపర్, బట్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. సరే, ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజున చిన్న స్కిప్ అయ్యాము ఇందాక. మీ ఫ్రెండ్స్ చెప్పారు మీకు అని అన్నారు. మీకు తెలిసిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు? మా డాడీకి చెప్పాను. ఏమన్నారు నాన్నగారు? అంటే మా డాడీకి కాన్ఫిడెన్స్ ఉండే, ఇయర్ 300 ర్యాంక్ లోపల వస్తుంది నీది అని చెప్పిండే మా డాడీ. ఓహో. సో అంటే మా డాడీ కూడా వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి ఇట్లా రాసింది అంటే, మా ఊర్లో కొంచెం మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి ఇట్లా రాసింది ఇట్లా అంటే వాళ్ళు కూడా మంచిగా చదివింది 300 లోపల వస్తుంది అంటే, మా డాడీకి అట్లా కాన్ఫిడెన్స్ ఉండే. నేను చెప్పిన కదా అన్నారు, చెప్పంగానే నేను చెప్పిన కదా అన్నారు. ఇంకా సరే మా మమ్మీకి చెప్పిన, మా అక్కకి చెప్పిన ఫోన్ చేసి, ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్కి గ్రూప్లో పెట్టిన. ఇంకా అంతసేపు అందరికీ తెలిసింది, ఇంకా వాళ్ళే ఫోన్ చేయడం స్టార్ట్ చేసినారు. మీ సిస్టర్ కూడా ఇటు సైడ్ వచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదు మ్యామ్. లేదా? తనేం చేస్తున్నారు? నాకు ఎల్డర్ సిస్టర్ ఉంది మ్యామ్, షీఈస్ మ్యారీడ్, షీఈస్ వర్కింగ్. ఓహో. రైట్. ఎక్కడ ఉంటున్నారండి? రైట్. అందరూ కర్ణాటక, కొడగు డిస్టిక్లో ఉంటుంది మా అక్క. సో కర్ణాటక నుంచి ఎక్కడెక్కడో చదువుకుని ఫైనలీ హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వచ్చారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సందర్భంగా మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరికి చెప్పుకుంటారు? మ్యామ్ డెఫినెట్లీ నా పేరెంట్స్కి అయితే నేను చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి ఒక విలేజ్ నుంచి వాళ్ళు ఇంత ధైర్యం చేసుకొని ఇన్ని ఇయర్స్ నుంచి చదవడం అంటే అది పెద్ద డిసిషన్. నా బ్యాక్గ్రౌండ్కి అది చాలా పెద్ద డిసిషన్. సో మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ నా ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా చెప్పాలి, ఎందుకంటే నేను 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఇక్కడ అవ్వలేదు. నేను ఇక్కడ కర్ణాటకలో ఎట్లా ఉంటా, ఇక్కడ కూడా అట్లానే మంచిగానే ఉన్నా. సో ఒక తెలంగాణ వాళ్ళకి చెప్పాలి. ఇంకా మెంటోర్స్ ఇంకా సతీష్ సార్ ఉండొచ్చు, ఇంకా వివేకానంద సార్ ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా సోమశేఖర్ అని అప్పుడే చెప్పిన, సుదర్శన్ సార్, అట్లా మందికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి.